వెల్కమ్ టు ఓపెన్ టాక్. దిస్ ఈజ్ అజిత. తమిళనాట అమ్మ మృతిపై అనుమానాలు తీరక ముందే రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్న ఏఐఏడీఎంకే అధినేత్రిగా శశికళ పీఠం అధిష్ఠించింది. మరో 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. మరోవైపు డిఎంకేలో కూడా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అయితే కోట్ల ప్రజల మెదళ్లలో అమ్మ మృతిపై ఉన్న మిస్టరీ వీడక ముందే రాజకీయ పరిణామాలన్నీ మారిపోతున్నాయి, పదవులు అధిష్ఠిస్తున్నారు. కానీ ప్రజల సందేహాలకు మాత్రం సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఈ సందేహాలపై అటు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు ఎవరు కూడా పెదవి విప్పడం లేదు. ఏంటి అమ్మ మృతి వెనుక మిస్టరీ ఏంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలుగు యువశక్తి నాయకులు, అదేవిధంగా ప్రముఖ నిర్మాత జగదీశ్వర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. చెప్పండి జగదీశ్వర్ రెడ్డి గారు, జయలలిత మృతి చెందినాక అనేక అనుమానాలు వచ్చినాయి, ఇప్పటికీ ఉన్నాయి. కానీ ఇంతవరకు ఎవరు దాని మీద ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? అంటే ఎందుకు మాట్లాడటం లేదంటే అండి, అధికారం అనేది అక్కడ మెయిన్ ఎఫెక్ట్గా చెప్పవచ్చు. పార్టీ నిన్నగాక మొన్న ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ 5 నెలలు తర్వాత జరిగిన సంఘటన కాబట్టి దీన్ని సరిగా పట్టించుకుంటే ఏదైనా గొడవ చేస్తే ప్రభుత్వం రద్దు అయిపోద్దు అని వ్యక్తుల యొక్క స్వార్థం వల్ల జయలలిత గారి యొక్క ఇప్పుడు మరణం వెనుకున్న కుట్ర బయటపడుతుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద కుట్ర అనేది తమిళనాడులో ప్రజలందరికీ తెలుసు. వీళ్ళందరూ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, ఏదో చెప్తున్నారు, కుట్ర లేదని అంటున్నారు. వెంకయ్యనాయుడు గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, న్యాచురల్ డెత్ అన్నారు. ఇవన్నీ న్యాచురల్ డెత్ అని మీరు అంటున్నారు. కానీ ప్రజలు మాత్రం ఏమంటున్నారంటే 2011లో విషప్రయోగం జరిగినప్పటి నుంచి జయలలిత గారి ఆరోగ్యం క్షీణించింది. ఆ క్షీణించిన కారణం రీత్యా ఈరోజు ఈ విధంగా జరిగింది అని అంటున్నారు. అంతేకాకుండా ప్రతాప్ సి రెడ్డి గారు, అపోలో హాస్పిటల్ ప్రతాప్ సి రెడ్డి గారు యొక్క ప్రకటనలో జనాన్ని కొంచెం గందరగోళ పరిస్థితిని ఇచ్చాయి. అవి ఏంటంటే, ఒకరోజు ఆమె చాలా బాగుంది, ఈరోజే నడిచింది, న్యూస్ పేపర్ చదివింది, ఇలా చెప్పి కొన్ని రోజుల తర్వాత 75 రోజుల తర్వాత సడన్గా వచ్చి ఆమెకు కార్డియాక్ అరెస్ట్ అయిపోయింది, ఈరోజు అయినా మేము బాగు చేస్తున్నాము అని చెప్పారు. మళ్ళీ వచ్చి కొంచెం అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి రాత్రిపూట చనిపోయింది అని ప్రకటించారు. అంటే ఇదంతా మేము అక్కడ ఉంటాం కాబట్టి మాకు తెలిసిన విధానం ప్రకారం జయలలిత గారు అక్కడి నుంచి ఎప్పుడో షిఫ్ట్ కాబడింది. ఎక్కడి నుంచి షిఫ్ట్ అయిందంటారు? అపోలో హాస్పిటల్ నుంచి లండన్కి. లండన్ డాక్టర్ వచ్చిన తర్వాత లండన్కి తీసుకుపోయాడు. అది అంబులెన్స్ ద్వారా, స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఇవన్నీ జరిగినాయి. ఒక గుడుపుటాను ఉంది దీని వెనకాల అనేది ప్రతాప్ సి రెడ్డి అయితే ఏమి, శశికళ అయితే ఏమి, అందరినీ కూడా లై డిటెక్టర్తో పరీక్షించాలని చెప్పేసి. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు ఆగస్టు 15 తర్వాత 2016 ఆగస్టు 15న బహుశా జయలలిత గారు హాస్పిటలైజ్ అయినట్టున్నారు. అప్పటి నుంచి ఆమె చనిపోయే వరకు ఒక్క ఫోటో కూడా ఆమెకు సంబంధించి బయటకు రాలేదు. అంటే ఒక ప్రజానేత, విప్లవ నాయికగా, తిరుగులేని నాయికగా తమిళనాట దేశంలోనే ఒక శక్తివంతమైన నాయకురాలు. అంత జరుగుతున్నా కానీ ఆ రోజు ఎందుకు ప్రజల నుంచి ఒక డిమాండ్ రాలేదంటారు? ఆమె ఫోటోలు రావాలని కానీ, ఆమెను చూడాలని కానీ ఎందుకు రాలేదంటారు? మొట్టమొదటిసారిగా కరుణానిధి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, జయలలిత గారి ఆరోగ్యం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, కోర్టులో కూడా చేశారు అనగానే ఏఐడిఎంకే వాళ్ళు డిఫర్ చేసి మా జయలలిత గారి ఆరోగ్యం గురించి ఆయనకి ఎందుకు, ఇది రాజకీయంగా అడుగుతున్నారు అని అయిన తర్వాత ఇంట్రెస్ట్ పోద్ది ఎవరికైనా. కానీ ఆ ఏఐఏడీఎంకే పార్టీ కార్యకర్తలైనా కానీ ఆమె మీద అంత అభిమానం ఉన్నప్పుడు కనీసం వాళ్ళైనా ఎందుకు తెలుసుకునే ప్రయత్నం? అంటే అక్కడ పరిస్థితి ఏంటి, అమ్మ బాగుపడుతుంది, మీరు పూజలు చేయండి, పునస్కారాలు చేయండి అని చెప్తున్నారే కానీ ఏం బులెటిన్ ఉంది? ప్రతి బులెటిన్లో ఏం చెప్తున్నారు? మూఢత్వంలో ఉంచారంటారు ప్రజలను, ఒక మూఢత్వంలో ఉంచారంటారు ప్రజల్ని. ఈ 75 రోజులు మభ్యపెట్టి అది ప్రజలకి ఏదంటే తప్పుడు మార్గంలో తీసుకుపోయి మరణాన్ని అనౌన్స్ చేశారు అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే 75 రోజుల పట్ల హాస్పిటల్ దగ్గర ఎంతోమంది కెమెరా పెడితే చాలు, అమ్మ బాగుండాలా అని చెప్పి తేర్లు లాగారు, రథాలు లాగారు, అన్నీ లాగారు. 75 రోజుల పట్ల అమ్మ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఊరంతా, దేశమంతా పూజలు పునస్కారాలు చేశారంటే ఎందుకు చేశారు? అమ్మ బాగుంది, అమ్మ త్వరలో బయటకు వస్తుంది అని తలకి ఆమె బాగుంది కదా, బాగున్న ఆమెకి తెలియాలని ఒక పార్టీ కార్యకర్తలుగా ఆమె పేపర్ చూస్తుంటే వీళ్ళ పూజలు ఇవన్నీ ఆమెకి తెలియాలని ఇలా పార్టీ కార్యకర్తలు దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నారు తప్పితే
అక్కడ జరుగుతుంది ఏంటి అని అడిగినవాడు ఎవరు లేడు, ఈ రోజు వరకు కూడా లేరండి. ఊరికనే నేను చెప్పాను మొట్టమొదటిసారి ఫస్ట్ టైం నేను ఆమె చనిపోయిన రోజే చెప్పాను. 75 రోజులు ఏమి జరిగింది అనేది అనుమానం ఉంది, జనంలో ప్రతి ఒక్కళ్ళు అనుమానం ఉంది. ఒక డిసీజ్కి ఒక డిసీజ్ ఇంటర్లింక్ డిసీజ్ అనేది ఉంటుంది. ఈ జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బు వస్తుంది, కార్డియాక్ అరెస్ట్ అయ్యే విషయం మీకు తెలియదా అని నేను ప్రతాప్ సిరెడ్డి గారిని ఆ రోజు నేను క్వశ్చన్ చేశాను. సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పాను. అడిగాను, ఎందుకు అడిగానంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలని అక్కడ నాకు తెలిసిన విషయం ప్రకారం జయలలిత గారు ఎప్పుడో షిఫ్ట్ చేశారని ఒక వాదన ఉంది. అక్కడి నుంచి షిఫ్ట్ చేసేశారు అని చెప్పేసి ఆ ఫ్లోర్ వరకు ఎవరిని పోనీయకుండా, అందుకే ఫోటోలు రిలీజ్ చేసేదానికి షిఫ్ట్ అయిన తర్వాత ఎట్లా ఫోటోలు రిలీజ్ చేస్తారని, మళ్ళీ ఎప్పుడు తీసుకొచ్చారంటారు అపోలో చనిపోయిన తర్వాత తీసుకొచ్చారని ఒక వాదన. చనిపోయిన ముందు రోజు అంటే లండన్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ కార్డియాక్ అరెస్ట్ అని ఒక కొత్త కథని అల్లారని చెప్పి, ఇది తమిళనాడులో ఉండే ప్రజలందరూ చెప్పే మాట, నా మాట కాదు. ఆమె మరణం ఒక అనుమానం. 68 సంవత్సరాల వయసులో తను పెద్ద ప్రజాస్వామ్యంలో మనం అందరం చూస్తుంటాం. మనం ఎక్కడున్న నాయకులైనా కూడా వారంలో 2 రోజులు ప్రజల మధ్యకు వస్తారు, ప్రజల యొక్క విన్నపాలు అన్నీ తీసుకుంటారు, అవి చేస్తారు. ఆమె గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ నడిపే విధానం కూడా ఇంట్లో నుంచే నడిపే విధానం, రిమోట్ కంట్రోల్తో ఓపెన్ చేసే విధానం రాష్ట్రంలో ఈ రకంగా ఉంది. ఆమె కష్టపడిన విధానం, ఏదో 100 మీటింగ్లో పాల్గొనేసింది, ఏదో జరిగిపోయింది, ఆమెకి ఆరోగ్యం క్షీణించింది అని చెప్పేదానికి కూడా లేదు. ఎలక్షన్లో కూడా కంబైన్డ్గా ఆమె ఉంటే పక్కన ఏసీలు పెడతారు, అన్నీ పెడతారు, పెట్టి అందరినీ కూర్చోబెట్టి 10 కాన్స్టిట్యున్సీలకి సంబంధించిన అక్కడ నిలబెట్టి నమస్కారం పెట్టిస్తారు, వాళ్ళ చేత అయిపోతుంది కథ. మనలాగా ఊరూరు వాడవాడలో తిరిగి ప్రచారం చేసేది ఈ స్కీమ్ కూడా అక్కడ లేదు. లేనప్పుడు ఆమెని ఒక అద్దాల మేడలో ఉన్న ఆమె పరిస్థితికి ఇలా ఎందుకు జరిగింది అనే దానికి శశికళే కారణం అని చెప్పవచ్చండి 100%. శశికళ ఒక పథకం ప్రకారం 2011లో విషప్రయోగం చేసిన తర్వాత జయలలిత గారికి ఆ విషయం తెలిసిన తర్వాత తనని ఇంట్లో నుంచి పంపించేసిన తర్వాత మరలా తను దగ్గరయ్యి నా కుటుంబం కంటే నువ్వే నాకు కావాలని చెప్పి ఒక నేపంతో ఒక క్రిమినల్ మైండ్తో వచ్చి అక్కడి నుంచి మొదలుపెట్టి తన వర్గాన్ని డెవలప్ చేసుకొని 60 మంది శాసనసభ్యుల్ని ఈరోజు డెవలప్ చేసుకున్న పరిస్థితుల వల్ల కేంద్రం కూడా ఏం చేయలేని పరిస్థితి. కేంద్రం అనుకుంది పన్నీర్ సెల్వంకి సపోర్ట్ చేద్దాం అనుకుంది, సడన్గా పన్నీర్ సెల్వం సపోర్ట్ చేస్తే వీళ్ళు ఇబ్బంది పడతారని తెలుసుకొని ఇప్పుడు శశికళకి వాళ్ళు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి అవుతుంది 12వ తారీఖు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్రం యొక్క సపోర్టు, కేంద్రం న్యూట్రల్ ఫ్యాక్టర్లో ఉంది. ఇప్పుడు ఎవరు ఏమైతే కూడా వాళ్ళే మనవాళ్ళు అనే పరిస్థితి ఉందే కానీ కుట్ర జరిగింది. జయలలిత కుట్ర మీద పోరాటం చేస్తే బీజేపీ అక్కడ డెవలప్ అవుతుంది. ఒక మాటగా చెప్పాలంటే ఆ దిశగా పోవట్లే. ఆమె న్యాచురల్ డెత్ అంటుంటారు, వాళ్ళకి తెలుసు. కేంద్రం తెలియకుండా ఏ విషయం కూడా జరగలేదు, అన్ని విషయాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లాగే బీజేపీ కూడా యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు ఎప్పటి నుంచో తమిళనాడులో సెటిల్ అయ్యి ఉన్నారు. ఈరోజు 84లో మన రాష్ట్రంలో ఉదాహరణ తీసుకుంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళని ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 83, 84లో పదవి నుంచి దించినందుకే ఒక పెద్ద ఉద్యమం వచ్చింది. రాష్ట్రం తగలబడిపోయింది. దేశమంతా ఒక రకంగా అల్లకల్లోలమై ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి వచ్చింది. ఢిల్లీ పెద్దలే భయపడ్డారు. మరి తమిళనాడులో అంతా అసలు ఒక అభిమానం కూడా ఉన్మాదంలాగా కనిపిస్తుంది. అలాంటిది మీరు చెప్పిన ఇవన్నీ జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అంటారు? మీరు చెప్పేవన్నీ నిజమైతే త్వరలో మొదలవుతుందండి. ఎలా అంటే టైం తీసుకొని మొదలయ్యేది ఉద్యమమో లేకుంటే ఆగ్రహమో ఎలా అవుతుంది? పోరాటాలు చేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఫస్ట్ నేను కేసేసాను, నా తర్వాత మెడ్రాస్ హైకోర్టులో చాలా కేసులు వేశారు. న్యాయం పోరాటం ద్వారా సాధించాలని ట్రై చేస్తున్నారు. కేంద్రం యొక్క పాత్ర ఉంది కాబట్టి, కేంద్రం కూడా శశికళతో ఉంటుంది కాబట్టి పబ్లిక్ మూవ్మెంట్ తీసుకొచ్చేదాన్ని ప్రయత్నిస్తున్నాం. గడప ఎవరో ప్రయత్నిస్తే వచ్చే పబ్లిక్ మూవ్మెంట్, అది పబ్లిక్ మూవ్మెంట్ ఎలా అవుతుందండి? మనం ఆంధ్రప్రదేశ్లో స్పాంటేనియస్గా వచ్చింది. మనిషి ఉన్నాడు, జస్ట్ పదవి నుంచి దింపినందుకే. అక్కడ మనిషి నిలువున అంటే వాళ్ళు అభిమానించే ఒక అమ్మ లాగా ఉన్న ఆమెని చనిపోయినప్పుడు ఎందుకు స్పాంటేనియస్గా రావట్లేదు అంటారు? అక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయండి. ఎందుకు ఉంటాయంటే చెప్పమంటారా? రాజకీయాల్లో ఎక్కువగా అవేర్గా ఉంటారు జనాలు, అందరూ కూడా అక్కడ కూడా ఉంటారు. కానీ ఈ జయలలిత గారి మరణించిన తర్వాత
మరణించిన తర్వాత కొన్ని రోజులు ఇప్పుడు ఇలాంటి మూమెంట్ జరగాలంటే జయలలిత వారసులు ఎవరన్నా రోడ్డు మీదకి రావాలండి. వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ప్రజలు వస్తారు. వాళ్ళు ఇళ్లలో కూర్చొని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు. ఊరనే మేమున్నాము అని చెప్పేసి అడ్జస్ట్మెంట్కు చూస్తున్నారనే ఒక అనుమానం కూడా వస్తుంది. జయలలిత వారసులు కూడా అడ్జస్ట్మెంట్ కొంతమంది జయలలిత వారసులు కొంతమంది ఏం చేస్తున్నారు, కొంతమంది ఏమో శశికళకి చేస్తున్నారు, మద్దతు తెలుపుతున్నారు. కొంతమంది వచ్చి బయట నుంచి ఉన్నారు. బయట ఉంటే ఎట్లా? పబ్లిక్లోకి రావాలి. మా అత్తని ఇలా చేశారు, మేము ఎన్నో రోజుల నుంచి ఇక్కడ రావాలని ప్రయత్నిస్తుంటే కూడా మమ్మల్ని రానిలేదు అనేది కేవలం న్యూస్ పేపర్ల వాళ్ళు రాసుకునే వరకే ఉంది. కానీ పబ్లిక్లోకి వచ్చి చెప్పినప్పుడు అది ఒక మహావెల్లులాగా ఒక తుఫాన్ లాగా మొదలవుతుందని చెప్పొచ్చు. వాళ్ళు వస్తే మేము చేసే ఈ ఉద్యమాలకు కూడా అన్నిటికి కూడా ఒక మద్దతు దొరుకుతుంది. ఇప్పుడు మేము చేస్తున్నాము అనుకోండి, మేము మా తెలుగు వాళ్ళే మాకుంటారు. మా తెలుగు వాళ్ళ వరకు ఓహో జయలలిత గారి మరణం వెనకాల ఇది ఉంది అని అనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం ఆమెను అభిమానించే వాళ్ళందరూ కూడా అనుకోవాలి కదా, ఇక్కడ కులాల మధ్య ఎక్కువ ఉంటుంది. దేవర్ కమ్యూనిటీ అని, ఆ కమ్యూనిటీ అని. శశికళ దేవర్ కమ్యూనిటీ అవడం వల్లే అంత ప్రజలు జయలలిత మీద దేవర్ కమ్యూనిటీ మీద ఉద్యమించట్లేదు. కులపైన వ్యవహారం ఉంటుంది. ఆ రోజు ఆమె గ్లామర్గా వచ్చేసిందే కానీ ఈరోజు ఒక బ్రాహ్మణ వర్గం ఈ వ్యవహారం మీద ఎక్కువగా స్పందిస్తున్నారు. అక్కడ జయలలిత గారి మర్డర్ వెనకాల మిస్టరీ ఉంది, ఆమె హత్య జరిగింది అనేది ఎక్కువగా ఈ బ్రాహ్మణ వర్గాలు ఇట్లా ఉంటున్నారు. మేమంటే మేము స్వతహాగా పోరాటం అంటే శశికళకి కులం అనేది కాపాడుతుంది అంటారు. కులమే కాపాడుతుంది ఆమెని. కులము, డబ్బు, అధికారం. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి అతను దేవర్ కమ్యూనిటీ కాబట్టి ఇద్దరు మ్యూచువల్గా ఏదో జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే బయట న్యూస్ పేపర్స్ వాటిలో ఇట్లా ఆమెకు కావట్లేదు, ఈమెకి కావట్లేదు, ఈమె వెళ్ళి ఆమెను కలుస్తున్నాడు, ప్రధానమంత్రిని కలవంగానే చీఫ్ సెక్రటరీ రైడ్ అయింది, ఇలాంటి న్యూస్ పేపర్లలో చదివే వార్తలు తప్పితే నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఒకే రకంగా ఉన్నారేమో అని అనిపిస్తుంది. అంటే ఉన్నట్లు నటిస్తూ ఉందాంలే అని. ఎందుకంటే పన్నీర్ సెల్వాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది శశికళే కాబట్టి శశికళ యొక్క పూర్తి లక్షణాలు, గుణాలు అన్నీ అతనికి తెలుసు కాబట్టి అకార్డింగ్ టు అతను తెలిసిన ప్రకారం ఇలా యాక్ట్ చేస్తున్నాడు అతను అని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిశాడు, అయ్యా తమిళనాడు రాష్ట్రంలో వరదలు తుఫాను వల్ల ఇంట్లో కావాలని. కలిసిన రోజు మరుసటి రోజు సిఎస్ మీద రైడ్ అయింది, రామ్మోహన్ రావు గారి మీద రైడ్ అయింది. ఆ రైడ్ విషయం ప్రధానమంత్రి ఖచ్చితంగా చెప్తాడు, అయ్యా మీ రాష్ట్రంలో ఇట్లుంది, మీ డబ్బంతా ఇలా అక్రమ డబ్బు అంతా ఉంది, అదంతా వాడి మీద వచ్చిన ఇట్లా అది ఇది అని అంటాడు. ఎందుకంటే శేఖర్ రెడ్డి మీద రైడ్ అయిన తర్వాత ఒక వారం తర్వాత రామ్మోహన్ రావు దగ్గర రైడ్ అయినప్పుడు రామ్మోహన్ రావు గట్టి చేసుకోడా జరిగే రైడ్ ఆ రోజే జరగాలి కదా. ఇప్పుడు దొరకలేదు, నేను నిజాయితీ పరుణ్ణి, నా దగ్గర లక్ష్య దొరికింది అని సిఎస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. గవర్నమెంట్ కావాలని ఈ విధంగా చెప్తుంది, స్టిల్ నో నేనే సిఎస్ అని అన్నాడు. రెండో రోజు మళ్ళా ఏదో చెప్పి లేదు నేను అలా ఆవేశంగా మాట్లాడాను అని అన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ ఎలా కరెక్ట్ అవుతాయి? కేవలం డబ్బుతో ఏదైనా చేయొచ్చు, ఈ రాజకీయ వ్యవస్థ అలా ఉంది కాబట్టి శశికళ ఈ డబ్బుతో ఏదైనా చేయొచ్చు. తన వర్గమైనటువంటి 60 మంది శాసనసభ్యులను తన దగ్గర పెట్టుకొని అటు కేంద్రాన్ని ఇటు ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఆ రోజు జయలలిత గారి కోరిక మేరకు మేము పన్నీర్ సెల్వాన్ని 4 రోజులు ఆమె ఉన్న రోజుల్లోనే ఇతను ముఖ్యమంత్రిగా పెట్టింది కాబట్టి ఇప్పుడు కూడా ఆమె యొక్క అభిరుచి ప్రకారం ఈయన్ని పెడదామని ఆ రోజు పెట్టారు. కానీ ఈరోజు చెప్పినట్టు శశికళ ముఖ్యమంత్రి 12వ తారీఖు అవుతుంది, అదంతా ఉత్తమ మాటలండి, అవన్నీ జరిగే కాదు. ఎప్పుడైనా అవ్వచ్చేమో కానీ వెంటనే జరిగే కార్యక్రమం కాదు అది. ఎందుకంటే తన మనిషి అక్కడ ఉన్నప్పుడు అతన్నే పిలిచి చెప్పి నువ్వు రిజైన్ చేయి నేను ఉంటాను అని అంటే కూడా అతను అంగీకరించే మనిషే. అతనేమి కాంట్రావర్సల్ మనిషి కాదు. కాంట్రావర్సల్ మనిషి అయితే ఈరోజు ఒక వర్గాన్ని ఒక బ్యాచ్ని మెయింటైన్ చేసి 30 ఉంటే చాలు. ఇటు 30 ఉంటే 30 ఉన్నాడు మగవాడు. ఇప్పుడు 60 ఉంది కాబట్టి శశికళ మేనేజ్ చేయగలుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇది ఒక దొంగల కూటమి అని చెప్పొచ్చు. ఒక మాటలు చెప్పాలి. ఏ మాత్రం నమ్మకం లేకుండానే శశికళకి తన ఆస్తికి కూడా శశికళని వారసురాలుగా వీలునామా రాశారు జయలలిత అని ఓ పెద్ద నేషనల్ పేపర్లోనే వచ్చింది.
ఏమాత్రం నమ్మకం లేకుండానే అలా రాసి ఉంటారా జయలలిత? జయలలిత గారు ఖచ్చితంగా తను చనిపోద్దని ఎట్లా అనుకుంటుందండి? మనం మాట్లాడుకుందాం. వారసురాలు తను చనిపోద్దని అనుకుంటుంది. లేదు, దీని వెనకాల కూడా ఒక కుట్ర ఉందండి. జయలలిత హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్ని ఏలు ముద్రలు వీళ్ళు లేపించుకొని ఉంటారు. అంతకంటే ఇంకేం లేదు. తను కాన్ఫిడెంట్గా తను బతుకుతాను, తను 100 ఏళ్ళు ఈ రాష్ట్రంలో సేవ చేస్తానని ఎన్నో సభలు సమావేశాల్లో మాట్లాడినామే 68 ఏళ్ళకి నేను చచ్చిపోతాను ఎట్లా అనుకుంటుందండి? ఈమెకి రాసిచ్చేదానికి ఆస్తులు అన్నీ లేదండి. ఇలా జరిగింది. ఇవన్నీ ఆస్తులు, ఈ ఏలు ముద్రలు ఇవన్నీ తీసేసి కుంభకోణం చేసేసి లాగేసేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి ఇమీడియట్గా అర్జెంటుగా వెళ్ళిపోయి ఫార్మాలిటీస్ ప్రకారం ఏది లేకుండా దీని వెనకాల పెద్ద కుట్ర ఖచ్చితంగా ఉంది. కేవలం డబ్బే శశికళను కాపాడుతుందని చెప్పవచ్చు. ఒక సామాన్యులైతే ఈ పాటికి జైల్లో ఊసలు లెక్క పెట్టేవాళ్ళు. 100% కేంద్రం యొక్క పాత్ర దీంట్లో ఉందండి. కేంద్రంకి చిత్తశుద్ధి లేదండి. జయలలిత గారి మరణం పట్ల ఉన్నదాన్ని వెలికి తీయాలి అనే ఒక ఉద్దేశం లేదు. వాళ్ళు అనుకుంటారు మనం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాము కదా, మనకి ఎందుకులే 1% 2% ఓట్లు ఉన్నవాళ్ళం అని అనుకుంటారు. అది కాదు. మీ ఓట్లు మీ పర్సంటేజ్ని పెంచుకోవాలంటే ఈ జయలలిత గారి మరణం వెనకాలన్న కుట్ర మీద మీరు పనిచేయండి, ఆ దిశగా పనిచేయండి, మీకు ఓటర్ కూడా పెరుగుతాడు. 75 రోజులు మనం ఇంతకుముందు నుంచి కూడా చెప్తున్నాం. ఏ రోజు కూడా ఆమె ఒక ఫోటో కానీ ఆమె స్టేట్మెంట్ కానీ బయటకు రాలేదు. అసలు ఎందుకు ఇంత గోప్యత పాటించారు? ఆ గోప్యతపై ఆ రోజు కూడా ఎవరు, ఒక కరుణానిధి కానీ డిఎంకే ఒక అపోజిషన్ పార్టీ మినహా ఎవరు ప్రశ్నించలేకపోయారు? ఎందుకు? అందరూ ప్రశ్నిస్తారండి. మేము కూడా అడిగామనండి. నేను అడిగింది ఏంటంటే అండి, అయా ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు, అక్కడ పోయేదానికి రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ రేజు అది ఇది ఏదో ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి బయటకు వచ్చారు, పేపర్ చదివింది, ఇప్పుడే సినిమా చూసింది, టీవీలో సినిమా చూసింది అని చెప్పిన ప్రతాప్ రెడ్డిని నేను అడిగాను ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎందుకు ఫోటో రిలీజ్ చేయకూడదు? బాగున్నప్పుడు ఫోటో ఎందుకు రిలీజ్ చేయకూడదు? మా నర్సులతో ఆడుకుంది, మా నర్సులను అందరిని ఇంటికి రమ్మంది, మీకు మంచి కాఫీ ఇస్తానని ప్రలోభ పెట్టే ప్రకటనలు అండి. దీని వెనకాల ప్రతాప్ రెడ్డి అనే ఒక వ్యక్తి యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఉందండి. వాళ్ళ ఎవ్వరికి తెలియకుండా ఏది జరగదండి. ఏదో ఉంది, ఊరకనే దీని మ్యానిపులేషన్ జరిగిపోయింది. ఎంతోమంది విఐపీలు జయలలితను కలుసుకున్నారు, ఆమె కోలుకుంటుందని బయటకు వచ్చి స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా అబద్ధాలు అంటారా? అన్నీ అబద్ధాలే. మెడికల్ రిపోర్ట్స్ వాళ్ళు తెస్తారండి. రిపోర్ట్స్ జయలలిత గారు ఒక ఫ్లోర్ అంతా జయలలిత గారు ఉండే హాస్పిటల్లో ఆ ఫ్లోర్లోకి ఎవరిని అలౌ చేసేవాళ్ళు కాదు. అక్కడ ఒక కూర్చునేదానికి ఒక రూమ్ లాంటిది ఉండేది. ఆ రూమ్లో కూర్చోబెట్టి ఆ డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు వచ్చి ఆ రిపోర్ట్లంతా జయలలిత గారు ఈ కండిషన్లో వచ్చారు మా హాస్పిటల్ కానీ దే కెన్ క్రియేట్ చేసిన రిపోర్ట్లు ఏముంది, మనం తయారు చేసేవి కదా రిపోర్ట్లు. మిషన్ తయారు చేయదు కదండి, మనమే కదా తయారు చేస్తాము. అవి తెచ్చి ఇట్లా మేము దీనికి ట్రీట్మెంట్ ఇచ్చాం, అది ఇచ్చాం, ఇది ఇచ్చాం, ఆరోగ్యం కుదుట పడింది అని వాళ్ళు చెప్పిందే బయటకు వచ్చి కెమెరాలు పెడితే వీళ్ళు చెప్తారు. కెమెరాలు పెడితే ఏం చెప్తారండి? బాగలేదని చెప్తారు. చూసినోడు మగోడు వెంకయ్య నాయుడు గారు చూశారు చెప్పానండి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆమె న్యాచురల్ డెత్ అని అన్నాడు. వెంకయ్య నాయుడు గారు చూశారా? ఆమె న్యాచురల్ డెత్, ఆమె ఏ రకమైన డెత్ జరిగింది అని వెంకయ్య నాయుడు గారు చూశారా? కేవలం ఊరికనే ఉండడం కాదు, ప్రజల అభీష్టం మేరకు ప్రజల్లో ఉన్న అనుమానాన్ని తీర్చవలసిన బాధ్యత ఉంది. కాబట్టి కోర్టు దాకా మేము పోయాం, న్యాయ పోరాటం చేసాం. త్వరలో వాడలా వెళ్ళి అమ్మ మరణం వెనుకన్న కుట్రని వెలికి తీసేందుకు కరపత్రాలు పంచుతాం. ప్రజా పోరాటం ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా అంతమంది తమిళ ప్రజలుండగా, మన అభిమానించే తమిళ ప్రజలుండగా ఒక తెలుగుగా మీరొక్కళ్ళే ఎందుకు చేస్తూ ఉన్నారు? నేను చేసేదానికి కారణం ఏంటంటే అండి, తెలుగు వాళ్ళు జయలలిత గారిని ఎక్కువ అభిమానిస్తారు. ఇప్పుడు ఓటర్స్ అనేవాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువగా అభిమానించేవాళ్ళు గతంలో కానీ ఎప్పుడు కూడా. ఆమె తెలుగు సినీ నటిగా, అటు మేము కలిసినప్పుడు మమ్మల్ని మంచి తెలుగులో మాట్లాడే ఒక వ్యక్తిగా, భాష పట్ల ఆమె ఎప్పుడు కూడా తప్పు చేయలేదు. కానీ వేరే వాళ్ళు తెచ్చిన చట్టాన్ని అమలు చేసింది కానీ, కరుణానిధి తెచ్చిన చట్టాన్ని అమలు చేసింది కానీ, దాంట్లో ఏలు పెడితే ఓట్లు ఏమన్నా పోతాయనే ఒక ఉద్దేశంతో అమలు చేసింది. అంటే తెలుగు వాళ్ళంటే ఆమెకు ప్రేమ ఉంది కాబట్టి అన్యాయం జరుగుతుందండి ఇక్కడ. తెలుగు తమిళ అనే దానికంటే ఈ అన్యాయాన్ని అడిగేదానికి ముందుకు వచ్చేవాళ్ళు కావాలి. ముందుకు వచ్చిన తర్వాత చాలామంది రావచ్చు. నేను 14వ తారీఖు సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత శశికళ పుష్ప అనే ఆమె 18వ తారీఖు ఇంప్లీట్ అయింది నా కేసులో. ఇంప్లీట్ అయింది కేసులో. అలాగా ఏంటంటే వచ్చేవాళ్ళు రావాలి, వస్తారు. ఆ దిశగానే ఉన్నాం. నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు
20వ తారీఖు జంతర్ మంతర్ దగ్గర నేను ధర్నా చేస్తున్నా. ఆ ధర్నాలో నిజంగా జయలలిత పట్ల ప్రేమ ఉన్న ఆమె వారసులు, ఆమె మేనకోడలు అందరూ పాల్గొనాలి. అప్పుడే నేషనల్ అటెన్షన్ వస్తుంది. అప్పుడే నరేంద్ర మోడీ సమాధానం చెప్తాడు. మేమేదో అడుగుతున్నాం అంటే పబ్లిసిటీ కోసం చేయాల్సిన అవసరం మాకు లేదు. పబ్లిసిటీ కోసం చేయాల్సిన అవసరం ఏముందండి? పబ్లిసిటీ కోసం ఒక జయలలిత లాంటి ఒక గొప్ప వ్యక్తినే ఇబ్బంది పెట్టిన వ్యక్తితో పబ్లిసిటీ కోసం చేయం కదా. చేస్తామని ఎలా అనుకుంటారు? కేవలం పబ్లిసిటీ కోసం కాదు. అక్కడ జరిగింది అన్యాయం. ఎవరో ఒకరు ముందుకొచ్చి దీనికి తాళి కట్టాలి కాబట్టి మనం కట్టి చూద్దాం అని అన్నాము. పోరాటం చేస్తాము. అన్ని రకాలుగా కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటాము. జయలలిత గారి మరణం దీని వెనకాల ఖచ్చితంగా కుట్రుంది. కేంద్రం పాత్ర కూడా ఉందని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను. అసలు ఒక ప్రజానేత, ఒక అంత పెద్ద విప్లవ నాయకి 2 సార్లు తమిళనాడు చరిత్రలో వరుసగా ముఖ్యమంత్రి అయింది కూడా ఆమె. మరి అలాంటి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు లేదంటారు. ఆ హక్కుని డినై చేసినట్లు కాదా? ఇప్పుడు మీరు చెప్పినట్టు డినై చేసినట్టే కోర్టులు అడగాల్సిన పని లేదు. ప్రతిపక్ష పార్టీలు కూడా అడిగారు. స్టాలిన్ అడిగాడు, ఇంకొక అన్బుమని రామదాస్ అని చాలామంది అడిగారు. ఏమని అడిగారు? వైట్ ఇది కావాలా, దీని మీద శ్వేతపత్రం కావాలా అని అడిగారు. వాళ్ళకి సమాధానం చెప్పరు. మీరెవరయ్యా అడిగేదానికి ప్రతిపక్షం అంటే? జయలలితని అభిమానించే వాళ్ళు 7 కోట్ల మంది తమిళ ప్రజల యొక్క అభీష్టం ఇది. జయలలిత యొక్క హెల్త్ బులెటిన్ తెలియాలా అని ఏ రోజు జరిగింది అంటే వాళ్ళు ఏదైనా ఇస్తారు. బులెటిన్ తెలియాలా, మీరు చెప్పినట్టు బులెటిన్ కావాలంటే ఏముందండి, మేనేజ్ చేసి ఏదో ఒకటి రాస్తారు కదా. రాసేదాని గురించి కాదు, CCTV ఫుటేజ్ కావాలి. అక్కడ జరిగిన వ్యక్తుల్ని అందరినీ కూడా లై డిటెక్టర్తో వాళ్ళని ఇది చేయాలి. శశికళని అయితే ఏమి, అదేవిధంగా ప్రతాప్ రెడ్డిని అయితే ఏమి, ఉన్న పాత్రధారులందరినీ, శశికళ నటరాజన్ అయితే ఏమి, శశికళ భర్తనైతే ఏమి, వాళ్ళందరినీ కూడా ఫోర్స్లోకి తీసుకొని చేసి ఇదన్నీ చేయాలంటే ఏదో ఒక శక్తి కావాలి దీని వెనకాల. అదే ప్రజాశక్తి, ప్రజా పోరాటం త్వరలో జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే వెంటనే ఆమె జనరల్ సెక్రటరీ కావాలంటే ఒక వర్గాన్ని అణిచివేసేదానికి. ఆమె కాలేదనుకోండి, ఆమె దగ్గర పవర్ లేదనుకోండి, ఈ ఉద్యమం మొదలవుతుంది. పవర్ కోసం తాపత్రయపడుతూ ఆ పవర్ కోసం చేజిక్కించుకునేదానికి ఇలా చేస్తుంది. పవర్ లేకుండా ఉండమని చెప్పండి. రేపో ఎల్లుండో జయలలిత మీద కుట్ర జరిగింది, శశికళ చంపింది, ఆ ఇల్లు ఆ వేదన నిలయమనే ఇంట్లో నుంచి శశికళని పంపించమనండి కేంద్రాన్ని. అదేవిధంగా ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో స్వార్థపరులు వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి ఆమెని వెలివేయమని చెప్పండి. అప్పుడు ప్రజా ఉద్యమం వస్తుందో రాదో నేను చెప్తాను. కానీ జగదీశ్వర్ రెడ్డి గారు అసలు ఆమెను జయలలితతోటి ప్రజలను కానీ కనీసం రక్త సంబంధీకులను కూడా వెళ్లకుండా కలవకుండా అడ్డుకుంది ఎవరంటారు? మేడం, అక్కడ సిస్టమ్ ఎలాగుంటుందండి చెప్పమంటారా? జయలలిత గారు ఒక అద్దాల మేడలో ఉంటారండి. కింద వచ్చి జయలలిత అసిస్టెంట్లు, IAS ఆఫీసర్లు అక్కడ వరకే పరిమితం అవుతారు, సెక్రటరియట్ వరకే. మిగతా వాళ్ళ అసిస్టెంట్లు అందరూ ఉంటారండి. ఎవరున్నా ఏం చేస్తున్నా కూడా జయలలిత గారికి కింద ఏం జరుగుతుందో తెలియదు. ఒక డెవలప్మెంట్ స్కీము, ఒక IAS ఆఫీసర్ వచ్చి, మేడం ఈ విధంగా మనం 5 రూపాయలకు భోజనం పెడదాం, అమ్మ క్యాంటీన్లని పెడదాం అని చెప్పి చెప్తాడు. ఓహో స్కీమ్ బాగుంది అని అంటే ఆమె అప్రూవ్ చేస్తుంది. ఆమెకి అలాగా తెలివిగల్లా ఆఫీసర్లు అటువంటి వాళ్ళు తెచ్చిన స్కీములు అంటే ఏ సంక్షేమ పథకం అయినా ప్రజాకర్షణ పథకం అయినా తీసుకొచ్చి ఆమెకు ఫీడ్బ్యాక్ ఇస్తే చేస్తారు. ఈ చేసేది ఇవన్నీ కూడా ఈ IAS ఆఫీసర్లు ఫస్ట్ ఈమెను కలుస్తారు. ఎవరిని? శశికళని. కలవంగానే ఆమె తీసుకోబోయి ఇతను ఈ విధంగా చెప్పాడని అన్నప్పుడు అతన్ని పిలిచి దాని గురించి మాట్లాడి అది ఆచరణలో పెడుతుండడం అక్కడ సంస్కృతి అండి. అక్కడ వచ్చి ప్రజలకి ఏం కావాలి, ప్రజా సమస్యల పట్ల స్పందించాలనే కంటే ఉచితమైన సంక్షేమ పథకాలకి ఎక్కువ అట్రాక్షన్ ఇస్తారు. కాబట్టి పరిపాలన అనేది ఏం జరుగుతుంది ఏంటి అనేది కాదు, డెవలప్మెంట్ అనేది ఏంది అది చేయాలా ఇది చేయాలా ప్రజా సమస్యలు వీటి మీద కంటే ఉచితాల మీద ఎక్కువ ఉంటారు. కాబట్టి వాటితోనే రాజ్యం వెళ్తున్నారు. ఎవరైనా అదే విధంగా రాజ్యం వెళ్తున్నారు. ఎవరికి కూడా సగటున ఎవడు కూడా దీని గురించి పెద్ద ఆలోచించడు. జయలలిత గారు ఇప్పుడు ఇన్ని రోజులు ప్రభుత్వం నడిపినప్పుడు ఇటీవల కాలంలో శశికళ అండర్టేక్ చేసి ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు మామూలుగా మన సిస్టంలో మన ముఖ్యమంత్రులు ఇక్కడ ఉంటే ఒక అపోజిషన్ వాడు తిట్టాడు అనుకోండి, తిడితే
ఆ పేపర్ కటింగ్ సీఎంకి చూపిస్తారు. అక్కడ అది లేదు, సంతోషించే వ్యవహారాన్నే చూపిస్తారు, మిగతా ఏ చూపిరు. బయట ఏం జరుగుతుందో ఆమెకు తెలియదు, ఏది తెలియదు. ఇప్పుడు జగదీష్ రెడ్డి లాంగ్వేజ్ గురించి, జగదీష్ రెడ్డి అనే వ్యక్తి జయలలిత అభిమానిగా అమ్మ తెలుగు వాళ్ళు ఇంత ఇబ్బంది పడుతున్నారు చెయ్యమ్మా అని అంటే ఆ పేపర్ కటింగ్ ఆమె దాకపోదు. నేను అదే జయలలిత కోసం పూజ చేస్తున్నాను, ఆమె జైలు నుంచి రావాలా అని అంటే అది వెళ్తుంది. ఇలాంటి అక్కడ ఉంది సంస్కృతి. దాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడు మనం పూజలు చేయలేం కదా, మనం ఒక వర్గాన్ని కాపాడుకోవాలి కాబట్టి, ఒక తెలుగు వాళ్ళని అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ సమస్యను తీర్చవలసిన బాధ్యత, మేమందరం నీకు ఓట్లేస్తున్నాం కాబట్టి తీర్చవలసిన బాధ్యత మీకుంది కాబట్టి ఈ సమస్యను కూడా తీర్చు అని చెప్పి మనం అడిగినప్పుడేమో మనం విరోధులు. శశికళ అక్కడి దాకా నన్ను రానిదు. ఆమె అంతకుముందు ఫస్ట్ గేట్ నుంచి లాస్ట్ గేట్ దాకా నాకు స్వాగతం. ఎప్పుడైతే నేను తెలుగు గురించి అడిగానో ఫస్ట్ గేట్లోనే లేదండి 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 అని చెప్పడం మొదలుపెట్టారు. నాకు అనవసరం, నాకైతే అనవసరం. నేను పోరాటం బాట పట్టాను, ఏది తెలుగు కోసం పోరాటం చేశాను. కోర్టు అన్నాను, అదన్నాను, ఇదన్నాను, ఏదో రకంగా పోరాటాల ద్వారా ఏదో సాధించాను. కోర్టుకి పోరాటం చేస్తేనే కదా ఇది ఒక సమస్య ఉందని తెలిసేది. అదేవిధంగా నేను ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు షార్ట్ నోట్ అయిపోయింది, సుప్రీంకోర్టులో ఏమైపోయింది, కేసు వచ్చి షార్ట్ నోట్ అయిపోయింది. అదే ఏ కోర్టులో ఒక పెండింగ్ అట్లా ఉండిందనుకో, ఎన్నో ఉద్యమాలు చేపట్టి కోర్టును కూడా నేను అవేర్ చేసి ఉండేవాడిని. ప్రజల్లో దీనికి వ్యతిరేకత ఉంది అనే విషయాన్ని వెలివిచ్చేవాడిని. అదేవిధంగా నేను తెలుగు గురించి నేను అదే చేశాను కాబట్టి ఈరోజు తెలుగు విద్యార్థులు అక్కడ లాస్ట్ టైం పరీక్ష రాయగలిగారు. ఆ విధంగా కూడా నేను చేస్తాను, నేనేం వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టినానంటే, ఎందుకు చెప్తున్నానంటే వదిలిపెడితే నాకే ఇబ్బంది ఉంటుంది. నేను వదిలిపెట్టాను అనుకో, ప్రజలు ఏమనుకుంటారు, ఏదో డబ్బు ముట్టింది వాడికి వదిలిపెట్టాడు. జగదీశ్వర్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు అందరూ ఇలా అంటున్నారు, కానీ శశికళని ఎప్పుడో మన్నార్గుడి మాఫియా పోయస్ గార్డెన్స్లో రాజ్యం వెళ్తుందని తెహల్కా బయట పెట్టింది. ఆ తర్వాత కూడా ఆమె మీద విషప్రయోగం జరిగింది, శశికళే విషప్రయోగం చేసింది అని చెప్పి వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్, ఈవెన్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా జయలలిత గారిని అలర్ట్ చేసినట్టు కూడా మనం వార్తల్లో చూసాము. అయినా కానీ ఆమె మళ్ళీ కూడా శశికళే నాకు కావాలని తెచ్చుకుందంటే ఏంటి దాని వెనక? అంటే ఒక హై క్లాస్ సర్వెంట్ మేడం అని చెప్పొచ్చండి. జయలలితకి స్నానం చేపిస్తుంది, తను కొంచెం బాడీకి అది ఇతరత్ర ఏంటంటే ఒక రాజరికానికి అలవాటు పడింది. ఒక సినిమా నటిగా తను బాగా ఎంజాయ్ చేసింది. ఆ పరిస్థితుల్లో స్నానం చేయించడం కానీ, ఇతరత్ర టయానికి మెడిసిన్ ఇవ్వడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు, ఫుడ్డు తనకి ఏది ఇష్టం అది చేయించడం, క్యారియర్ పట్టుకొని ఎక్కడన్నా ఎలక్షన్ క్యాంపెయిన్ ఆమెకి ఏంది ఇష్టం అని అన్నీ రెడీ చేసి పెట్టడం. ఇప్పుడు అలాంటి వ్యక్తే కదా అప్పుడు అన్యాయం చేసింది. ఆ ఫుడ్లోనే పాయిజన్ అయింది, ఆ ఇచ్చిన అయింది అని అనే దానికి ఆమె కదా ఇప్పుడు వచ్చిన కారణం ఏంటంటే అలాగా అలవాటు చేసింది. మనం చూడండి దైనందిక జీవితంలో ఇలాగా ఏదో ఒక తప్పు చేస్తే క్షమిస్తాం, అలా క్షమించింది జయలలిత. అందుకనంటే తను ఎక్కువగా ప్రేమించింది. ఏ రకంగా ప్రేమించింది, ఏం ప్రేమించింది అనే దానికంటే తన అవసరాలని, తనకేం కావాలని చెప్పి ఒక సొంత మనిషిగా తనకెవరు తన సొంత వాళ్ళని అందుకే జయలలిత దగ్గరని కలవనీయకుండా చేసింది. వేరే వాళ్ళ సొంత వాళ్ళని పిలుచుకొని చేసుకొని ఉంటే కూడా వాళ్ళు కూడా చేస్తారు, ఎందుకు చేయరండి? తన అత్త అంత పొజిషన్లో ఉంటే, అంత డబ్బుకు వారసురాలుగా ఉంటే, లక్షల కోట్ల ఆస్తులు ఉంటే వాళ్ళు కూడా వచ్చి సేవ చేయరు. వాళ్ళని ఎవరిని అందుకే రానియకుండా ఒక పథకం ప్రకారం చేసి తను ఆక్యుపై చేసి ఈరోజు జయలలితకి ఎవరు లేరు, నేనే వారసురాలు అని చెప్పేసి చూపిస్తూ ప్రజలను కూడా అట్లా మభ్యపెట్టి ప్రజల్ని ఎందుకు అంటే ఏఐడిఎంకి పగ్గాలైతేమి, ముఖ్యమంత్రి అయ్యేదానికి అయితేమి అన్ని రకాలుగా కూడా తన అధికారాన్ని చేజిక్కించుకుంటే తనని ఎవరేం చేయలేరు. కేంద్రం కూడా ఏం చేయలేదు. కేంద్రం కూడా ఎందుకు ఏం చేయలేదంటే వాళ్ళకు కూడా వీళ్ళ అవసరం ఉంటుంది. రాజ్యసభలో అయితేమి, అదేవిధంగా రేపు ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితేమి, వీళ్ళ శాసనసభ్యులతో ఎన్నిక అన్నీ కూడా అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్రం ఉంటుంది. కానీ కేంద్రమే ఈ పాత్ర పోషించాలి. కేవలం ఏందో క్షణికమైన కాంగ్రెస్ లాగా కాకుండా క్షణికమైన వాళ్ళ సంతోషం కోసం ఇబ్బంది పెట్టి తమిళనాడులో ఉన్న ప్రజల యొక్క అనుమానాన్ని నివృత్తి చేయవలసిన అవసరాన్ని పక్కన పెట్టేసి ఏదేదో మాట్లాడుతున్నారే కానీ చేయవలసిన అవసరం కేంద్రంకి ఉంది. ఫస్ట్ మూవ్ చేయాల్సిన అవసరం కేంద్రంకి ఉంది. కేంద్రమే మూవ్ చేస్తే ప్రజలకి వాళ్ళని ఎంతో గొప్పగా చూస్తారు. ఈరోజు ప్రజల్లో ఉంది. మేము దీపాన్ని కూడా నేను రేపు అడుగుతున్నాను, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నాము, మీరు ఇప్పుడు పబ్లిక్ రావట్లేదు, మీరు పబ్లిక్ రాని దానివల్ల రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది, జరగలేదు. మేము చెప్తున్నామండి, మేము అన్నప్పుడల్లా మాట్లాడినప్పుడల్లా
అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న మీడియాని వాళ్ళంతా ఏంటంటే ఇంటర్లింకింగ్ అందరినీ కలుస్తుంది శశికళ. మీడియాని పిలుస్తుంది, మీడియా వాడిని ఓనర్ని కూర్చోబెడుతుంది, ఒక ఫోటో వేస్తుంది. ఆటోమేటిక్గా ఆ ఫోటో రాగానే మా ఓనర్ అక్కడికి వెళ్ళాడు కదా, ఈడేముందిలే మాట్లాడేది అని నా న్యూస్ రాదు. నా న్యూస్ వస్తే కదా, స్ప్రెడ్ అయితే కదా 10 మందికి తెలిసేది. నేషనల్ మీడియా అటెన్షన్ ఉంది దీని మీద. తెలుగు రాష్ట్రాల్లో ఉంది అటెన్షన్. జయలలిత హత్య వెనకాల కుట్ర ఉంది అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంది. నేషనల్ మీడియా అటెన్షన్ ఉంది. నేషనల్ మీడియా 5 నిమిషాల్లో స్ప్రెడ్ చేసిందే కానీ తమిళనాడు మీడియా స్ప్రెడ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే, వాళ్ళు స్ప్రెడ్ చేయలేదు అని అంటే వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు. అక్కడ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారు ఒక విషయం, ఈ ఏఐఏడిఎంకేలో జయలలిత వారసుడిగా ఒక టైంలో అజిత్ పేరు వినిపించింది. అజిత్ పేరును కూడా చో రామస్వామి లాంటి వాళ్ళు ప్రమోట్ చేశారు అని అన్నారు. మరి జయలలిత మరణించిన వెంటనే రోజుల్లోనే చో రామస్వామి కూడా మరణించాడు. ఏంటి అది కూడా కుట్రే అంటారా? చో రామస్వామి చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్నాడు మేడం. అది కుట్ర కాదు. అతను ఏ వయసు రీత్యా చనిపోతారు. ఇప్పుడు మన జయలలిత అంటే 2011లో జరిగిన విషప్రయోగాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడుతున్నామే కానీ 68 సంవత్సరాల వయసులో ఒక మంచి జీవితాన్ని జీవించే మనిషి, ఒక అన్ని రకాలుగా సామాన్యులు సగటులు అనుకోండి, ఏదైనా ఫెసిలిటీస్ సరిగా లేనివాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు, మందులు అది లేనివాళ్ళు అయితే కష్టపడి 68 సంవత్సరాలు కాదు 50 ఏళ్ళకే చచ్చిపోతారు అనుకోవచ్చు. కానీ ఆమె అలా లేదు కదా, చాలా సుఖమైన జీవితాన్ని జీవించే ఆమె 68 సంవత్సరాలకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. తనకి హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ఏదైనా చేయగలుగుతారు, కావాలంటే చేయగలిగే అవకాశం ఉన్నా చనిపోయింది. ఒక్క విషయం జగదీశ్వర్ రెడ్డి గారు, ఈరోజు ఎంజీఆర్ లాంటి వాళ్ళు చనిపోతే ఏఐఏడిఎంకే నిలువున చీలింది. ఆ రోజు ఎంతోమంది ఉన్నారు, జయలలిత ఉంది, ఎంజీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, అందరు ఉన్నా కానీ నిలువున చీలింది. ఫైట్ చేసి జయలలిత వారసురాలుగా ముందుకొచ్చింది. ఈరోజు జయలలిత వెనక ఎవరు లేకపోయినా శశికళ లాంటి వాళ్ళు చాలా ఈజీగా చేజిక్కించుకున్నారు. ఆ పార్టీలో ఆ నాయకులు లేరంటారా? ఎంజీఆర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఉన్న నాయకులు ఈరోజు లేరంటారా? అది ఆ రోజు సడన్గా జరిగిన వ్యవహారం అండి. ఎంజీఆర్ మరణించగానే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ ఆవిడ అయిపోయింది. ఆ తర్వాత పరిస్థితిని గ్లామర్ కావాలి కాబట్టి పార్టీకి జయలలితకి ఒక వర్గం ఏర్పడింది. వర్గాన్ని ఏర్పడినప్పటి నుంచి ఇంటర్ కనెక్టెడ్గా పక్కన రాజకీయం చేయలేకపోయారు. జానకి రామచంద్రన్ అంత రాజకీయం చేయలేకపోయింది కాబట్టి తన భర్త యొక్క గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయలేకపోయింది కాబట్టి గ్లామర్ అనేది పనిచేసి జయలలిత గారు ఆ రోజు అడ్వాంటేజ్ తీసుకొని ఆ రాష్ట్రానికి రాజీవ్ గాంధీ గారి యొక్క అండదండలతో, రాజీవ్ గాంధీ మరణంతో 91లో అక్కడ ఆ రాష్ట్రంలో చనిపోయాడు కాబట్టి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో సింపతి వచ్చింది కాబట్టి జయలలిత గారు 91లో యంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా కాగలిగారు. అది ఆ రోజు అక్కడ ఉన్న పరిస్థితి. ఈరోజు పరిస్థితి ఏంటంటే అలా లేదు. తను ఏమనుకుంటుంది, మొన్న 130 మంది శాసనసభ్యులు గెలిచారు, తనే చెప్పింది 37 మంది ఈ పార్లమెంటు సభ్యులు గెలిచింది. తను ప్రధాని కావాలా, ఈ దేశానికి ప్రధాని కావాలని ఒక ఎయిమ్తో ఉన్న వ్యక్తి ఎలా ఇలా చనిపోద్ది అని ఎలా అనుకుంటారండి జనాలు? అలా లేదు. ఇదంతా ఆల్ ఆఫ్ డే సడన్ కాదు జరిగింది. 2011కి వచ్చిన తర్వాత, వెనకాల వచ్చిన తర్వాత నుంచి తన వర్గాన్ని డెవలప్ చేసుకొని ఈరోజు ఏరేవాడు మాట్లాడలేకపోతున్నాడంటే అదే కారణం. ఎవడు మాట్లాడినా ఆ పార్టీ స్ప్లిట్ అయిపోద్ది రెండుగా. ఇప్పుడేమవుద్ది, అన్నా డిఎంకే పార్టీ అనేది ఉండదు. డిఎంకే అడ్వాంటేజ్ తీసుకుంది. డిఎంకే అడ్వాంటేజ్ ఆల్రెడీ డిఎంకే అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు? నీరెస్ట్గా ఉంది కాబట్టి దానికి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఎవరు ఏమన్నా కూడా ప్రభుత్వం రద్దయిపోద్ది. శశికళ తన మనుషులతో, తన వర్గంతో, తన మాటను జవదాటిన వ్యక్తులతో బయటకు వచ్చిందనుకోండి, గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోద్ది కాబట్టి ఇప్పుడు ఈ 50-60 మంది ఒక 100 మంది దాకా కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 5 నెలల్లో ఏం సాధిస్తారు? ప్రజా పరిపాలనలో 5 నెలల్లో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 నెలల్లో ఆయన చనిపోయాడు. అప్పుడు ఎట్లా పడిపోద్ది ప్రభుత్వం? పడిపోదు. అందుకే కాంగ్రెస్ కంటిన్యూ చేసింది. అదే ఎర్లీ అనుకోండి, బాగా కొంచెం 4 సంవత్సరాల తర్వాత చనిపోయింది అనుకోండి, ఈ పార్టీ అయిపోయేది. మొన్నే అయిపోయేది. జయలలిత చచ్చిపోగానే అది ఇంక లేదు ఆ పార్టీ. ఆ రోజే డిజాల్వ్ అయిపోయేది గవర్నమెంట్. మనిషిలో స్వార్థం, అమ్మ ఏముంది, పోయిన అమ్మ సంగతి ఏముందిలే అని, మాకంటే ఉన్నదాన్ని చూసుకుందాం, డబ్బును చూసుకుందాం. మనిషిలో స్వార్థం వల్ల ఇప్పుడు జయలలిత గారి హత్యని బయటికి తీయలేకపోతున్నారు.
మాకంటే వాళ్ళు అడగాలి, ఆమె వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు. నేను ఏ రూపాయి కానీ ఏ వ్యవహారం కానీ ఆమె వల్ల నేను కానీ జయలలిత అనేక సార్లు ఇంటర్వ్యూస్లో మీకు వారసులు ఎవరు అని చెప్పి ప్రశ్నించినప్పుడు ఎంజీఆర్ నన్ను వారసురాలుగా ప్రకటించలేదు, కానీ పరిస్థితులే వారసుల్ని తీసుకొస్తాయి అని అన్నారు. ఈరోజు ఆ పరిస్థితులే శశికళను వారసులుగా అదే తీసుకొస్తాయి. ఆమె మాటనే తూచా తప్పకుండా పాటించింది. ఓహో ఇప్పుడు ఈ మనసులో ఇదే ఉంది కదా, మనమే అడ్వాంటేజ్ని తీసుకుందాము, చంపేద్దాము, అది కూడా అన్ని రకాలుగా చంపేద్దాము, అన్ని ఏలుముద్దలు లేపించుకుందాము, అన్ని కార్యక్రమాలు కూడా జయలలిత చెప్పిన మాటనే ఆచరణలో పెట్టింది అని చెప్పొచ్చు. ఒక మాట చెప్పచ్చు. ఒక మాటలో చెప్పాలంటే జయలలిత గారే ఆమె చెప్పింది కదా అని రేపు అనబోద్ది. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే, వారసులు అనేవాళ్ళు ఉండరు, సడన్గా వస్తారు వారసులు అని. సడన్గా వచ్చింది సడన్గా నేను వచ్చాను. నేను ఏమంటానంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సేవకులు ఇప్పుడు నేను బూటా సింగ్ అనే అతను ఆమెకి ఇందిరాగాంధీకి నీళ్ళు ఇచ్చేవాడు, చెంబు ఇచ్చేవాడు. నేను చూసినప్పుడు ఆ పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు అతను కేంద్ర మంత్రి అయ్యాడు. అలా కోరుకోవచ్చు కానీ ఏదో పోస్ట్ కోరుకొని రన్నింగ్లోనే ఆమె ఉండంగానే నిజంగా ప్రేమగానే ఆమెకు ఉండుంటే ఇచ్చేది. అవును, ఏదో ఇచ్చేది. ఈమె పట్ల ప్రేమ లేదు, సేవకురాలుగా తనని ఏదో అభిమానించే ఒక వ్యక్తిగానే ఉండిందే కానీ 14 ఆ రోజు పార్టీ నుంచి సస్పెండ్ చేసి 14 మందిని ఇంటి నుంచి బయటకు పంపించింది. ఏ ప్రేమ ఉంటే ఈమె పట్ల ప్రేమ ఉంటే ఎందుకు సస్పెండ్ చేస్తుందండి? చేయదు కదా, అప్పుడే ఎక్స్క్యూజ్ చేస్తుంది కదా. తర్వాత ఎందుకు ఎక్స్క్యూజ్ చేసింది? 1 year తర్వాత ఎందుకు చేసింది? అదే 1 year తర్వాత ఎందుకు ఎక్స్క్యూజ్ చేసింది? తన అవసరం కావాలి, తన చుట్టూ ఉన్న సంస్థని, తన ఇంట్లో పనిచేసే వాళ్ళని, జయలలిత ఇంట్లో తనకేందంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే రకంగా ప్రవర్తించిన కారణంగా తనను కోరుకుంది. మళ్ళా మీకు ఆ 1 yearలో జయలలిత గార్డెన్ లోపల ఉండే ప్రతి ఒక్కడు తోటమాల కాడ నుంచి అందరినీ తనకి జయలలిత సిస్టంలో ఎట్లా ఉంటుందని చెప్పమంటారా? తనకి ఇష్టం లేని కలరు అవన్నీ కూడా ఎదురు కనిపిస్తుంది. ఇప్పుడు మనం బొకే తీసుకెళ్తే దాంట్లో తనకి ఇష్టం లేని కలర్ ఉంటే లోపలికి పోనీరు మనల్ని. మనం 1000 రూపాయలు తెచ్చి బొకే తీసుకొని పోతే కూడా ఆ బొకేతో మనల్ని లోపలికి పోనీవరు. కావాలంటే అపాయింట్మెంట్ అయినా క్యాన్సిల్ చేసుకోండి మీరు, బొకేతో ఈ కలర్ చూస్తే ఆమె మమ్మల్ని తిడుతుంది అంటారు. ఇట్లా ఒక కొటారి ఉంటుంది. ఆమెను ఇరిటేట్ చేసేదానికి ఆమెకి ఇష్టం లేని పనులు 4 చేపిస్తే శశికళను కోరుకుంటుంది కదా. అది కూడా శశికళ చేయించి ఉంటుంది. అంతేనండి, లేకపోతే ఎందుకు కోరుకుంటుంది? సస్పెండే చేయదు కదా, ప్రేమ ఉంటే సస్పెండ్ చేయదు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అన్నది కదా. తనని ఇబ్బంది పెట్టి తను లేకపోతే తనకు జరగదనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందని చెప్పొచ్చు. రైట్. చివరిగా ఏమంటారు చెప్పండి? నిజం అంటే మీలాంటి వాళ్ళు ఎక్కడో పక్క రాష్ట్రానికి సంబంధించి మీరు చేసే పోరాటాన్ని తమిళియన్స్ రిసీవ్ చేసుకుంటారా? మెయిన్ ప్రాబ్లం ఏంటంటే తమిళియన్స్ రిసీవ్ చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే మనం తెలుగు వాళ్ళం కదా, 4 రోజులు అట్లా ఉంటారు, ఏదో ఊరికి అన్నట్లు అట్లా ఇట్లా అని. వాళ్ళకు కూడా ఉంది భావం. నాకు ఫోన్లు చేస్తుంటారు, చేసి మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావు, మాకు ఒక స్వార్థం ఉంది. ప్రముఖులే చెప్తుంటారు, ఇది ఓపెన్గా చెప్తున్నాం మీకు. వాళ్ళే మేము చేయలేకపోతున్నాము. శశికళ అంటే వాళ్ళకి భయం. ఇప్పుడు జయలలిత మీదే విషప్రయోగం చేసింది కదా, మమ్మల్ని ఏం చేస్తుందో, డబ్బు ఉందా మనిషి దగ్గర అనే ఒక భయం. నాకైతే భయం లేదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మనం చెయ్యాలా అని అనుకుంటారు, చెయ్యాలి. అది లాస్ట్ వరకు చేయాలా, పోరాటం చేయాలా, అంతిమ విజయం ఎవరిదో తెలుసుకోవాలా. ఒకవేళ శశికళ నన్ను ఏం చేయాలన్నా చేయలేదు, ఎందుకంటే నాకు ఒక లార్జెస్ట్ ఓట్ బ్యాంక్, తెలుగు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళకు ఒక ఫీలింగ్. వాళ్ళకుండే దాంట్లో ఏంటంటే అండి, వాళ్ళు ఏం చేస్తారంటే మన స్టేట్మెంట్లు, మనం ఆ మీద ఇచ్చే స్టేట్మెంట్లు పబ్లిక్లోకి వెళ్లకుండా చేస్తారు. పబ్లిక్లోకి వెళ్తే ఇప్పుడు చేస్తారు, పబ్లిక్లోకి వెళ్లకుండా అంటే ఏం చేస్తారంటే చెప్తాను, అది కూడా చెప్తాను మీకు తెలియాలి. అక్కడ ఉన్న వ్యవస్థ గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు పేపర్లకి. ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు ఈ న్యూస్ వేయొద్దు అని అంటే వేయరు. మీకు తెలుసు కదా, వాళ్ళ పార్టీ వాళ్ళ శశికళ ప్రధాన కార్యదర్శి అవ్వంగానే అందరికీ థ్యాంక్స్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఇవ్వంగానే పలానా జగదీష్ రెడ్డి కేసు వేసాడయ్యా, ఆ న్యూస్ని వేయొద్దయ్యా పేపర్లో. ఇలాంటి వ్యవస్థ అక్కడ.
అలాంటి వ్యవస్థ ఉంది. నిజాయితీ అదంతా పెద్ద పంచాయతీ కాబట్టి నేనైతే జనంలోకే వస్తా. నా పేపర్లో రావాలా అవి రావాలా అనే దానికంటే నెక్స్ట్ స్టెప్ నేను అదే. ఫస్ట్ న్యాయ పోరాటం చేశాను, ధర్మ పోరాటం చేస్తాను, ప్రజా పోరాటం చేస్తాను. నేను వదిలిపెట్టను. నేను తెలియాలి, కేంద్రం బదులు చెప్పాలి. శశికళే నేను శశికళనే అడుగుతున్నా. నీకు ప్రేమ ఉంది కదా జయలలిత అంటే, ఇంతమంది అనుమానాన్ని నువ్వు తీర్చాలి కదా. శశికళనే నేనేం అడుగుతానంటే, నువ్వే యాజ్ ఏ జనరల్ సెక్రటరీ ఆఫ్ దట్ పార్టీ జయలలిత అమ్మ పట్ల ఉన్న అనుమానం మీద నువ్వే ఎంక్వైరీ చేయించు. నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వే చేయించవచ్చు కదా అని నేను అడుగుతున్నా. అంతే. ముఖ్యమంత్రిని కూడా అడుగుతున్నా. అమ్మ అని చెప్పి ఆమె కూర్చునే సీట్లో నువ్వు కూర్చోవటంలే. అమ్మ మరణం పట్ల ఇంతమంది ప్రజలకు అనుమానం ఉంటే మీరు చేయాల్సింది పోయి అమ్మ ఏర్పాటు చేసిన ఆ పార్టీ యొక్క ఆధిపత్యాన్ని మీరు చెలాయిస్తున్నారు. మీరెందుకు అడగట్లేదు? ప్రజాభిష్టం వరకు మీరెందుకు చేయట్లేదు? మేము కేంద్రం సంగతి పక్కన పెడితే మీ రాష్ట్రం నుంచే స్పందన ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి ఇక్కడున్న ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి రికమెండ్ చేశారు. అది తప్ప మీరెందుకు చేయకూడదు? కేవలం ఇదేనండి, స్వార్థపరులు ఎక్కువ ఉంటారు. అది ఆ రోజు జరిగింది. క్యాబినెట్ నిర్వహణ అదంతా ఏంటంటే, శశికళ ఒక మ్యానిపులేట్ చేసి తను ముఖ్యమంత్రి కావాలనుకుంది ఆ రోజు. అక్కడ జరిగిన సంఘటన అది. కేంద్రం ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇప్పటికి ఆయన నుండి, ఎందుకంటే ఇది రాంగ్ ఇండికేషన్ అవుతుంది, నీకే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఆమెను కానిచ్చి పన్నీర్సెల్వాన్ని కానిచ్చారు. అక్కడ జరిగింది క్యాబినెట్ మీటింగ్ అదేను. అత్యవసర మీటింగ్ అంటే ఏంటంటే, అమ్మ చనిపోయింది అని చెప్పి ఇట్లా జరుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలా, ఎవరు ముఖ్యమంత్రికి ఉండాలా, ఇలాంటి వ్యవహారంతో జరిగి 125 మంది దగ్గర సంతకం తీసుకున్నాడు అపోలో హాస్పిటల్ ప్రతాప్ సి రెడ్డి. అది కూడా చెప్తున్నా మీకు. ఎందుకు తీసుకున్నాడండి సంతకం అంటే, వీళ్ళెవరూ ఆరోపించకూడదు, అందుకే ప్రజా ఉద్యమం లేదు. ఎవడన్నా ఆరోపిస్తే వాడు కేసేస్తాడు. ప్రజా ఉద్యమం ఖచ్చితంగా ఇప్పుడు రేపు అన్నీ కూడా పాంప్లెట్స్ లాగా ప్రింట్ చేసి, అమ్మ మరణం దాని వెనకాల ఉన్న మొత్తం స్టోరీ ప్రింట్ చేసి గడప గడపకి తిరిగి అది ఇస్తాము. అంతేకాకుండా ప్రదర్శనల ద్వారా ఆ ఊర్లలో తిరిగి అమ్మ మరణం పట్ల జరిగింది, మీరందరూ కూడా స్పందించాలని అడుగుతాం. పేపర్ వాళ్ళు మాకు ఇది చేయకపోయినా ప్రజల్లోకి వచ్చి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఉన్నాం. మాకున్న బలం ఉన్న మొట్టమొదటిసారిగా మాకున్న బలం ఉన్న ప్రాంతంలో మేము ఇది చేపడతాము. తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చినప్పుడు అన్ని ఊర్లలో నేనేమంటానంటే, జయలలిత గారి కుటుంబ సభ్యులు అన్యాయం అయిపోయింది అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నప్పుడే మీకు కూడా అమ్మ పట్ల చిత్తశుద్ధి ఉన్నప్పుడు తెలుస్తుందే. కానీ మీరు ఇంట్లో కూర్చొని ఏదో వారసులం అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం కాదు. శశికళ తప్పు చేసిందని మీరు చెప్తున్నారు కదా, మిమ్మల్ని లోపల రానిలేదని చెప్తున్నారు కదా, మీరు కూడా మా అందరితో పాటు చేరి పబ్లిక్ మీటింగ్లో పాల్గొని మీకు ఒక జయలలిత గారి మరణం పట్ల ఉన్న కుట్రకి మీరు ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. జయలలిత మరణం వెనుకున్న మిస్టరీని దర్యాప్తు చేయడం కోసం ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అంటున్నారు. మరోవైపు తాను చేసే ఈ ఉద్యమానికి జయలలిత కుటుంబ సభ్యులు కూడా వచ్చి సహకరించాలి, పాల్గొనాలని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పన్నీర్ సెల్వం కానీ, అదేవిధంగా జయలలిత ఆత్మలా ఉన్న శశికళ కానీ, వాళ్ళిద్దరూ కూడా ఇప్పటికైనా జయలలిత మరణం వెనుకున్న మిస్టరీని బయట పెడితే ప్రజలు స్వాగతిస్తారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు అంటున్నారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us.